అందరికీ నమస్కారం. ఏప్రిల్ 8వ తేదీన అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం రాబోతోంది. ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు, సరిగ్గా గంటలోనే మీ జీవితంలో జరిగే ఆ మార్పుని, అద్భుతాన్ని చూస్తారు. మీకు ఇక మీదట దేనికి కూడా తిరుగుండదు. మరి ఏప్రిల్ 8వ తేదీన రాబోయేటటువంటి సూర్యగ్రహణం రోజున మీరు ఈ విధమైనటువంటి పరిహారం చేయాలి. అలాగే ఈ పరిహారంలో ఏమేమి వాడాలి, అయితే ఆ తరువాత కలగబోయేటటువంటి ఆ పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుంది, అలాగే ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ఏప్రిల్ 8వ తేదీన సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం రోజున చాలా మంది తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు మాత్రం చేయకూడదు. అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి అనే విషయానికి వస్తే, భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. గ్రహణం సమయంలో సూర్యుని 54% మాత్రమే చంద్రుడు నిరోధిస్తాడు. ఇక సూర్యగ్రహణం సమయంలో ప్రజలు శివుడి మంత్రాన్ని జపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి. అదేవిధంగా సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ప్రజలు తమ ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో ఈ విధంగా గంగాజలం కూడా చల్లుకోవాలి. అయితే గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలి. ఇక ఈ సమయంలో ఎంతో మంది ఆహారాన్ని వండడం, తినడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అలా కూడా చేయొద్దని పెద్దలు చెబుతున్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. గ్రహణం సమయంలో నిద్రపోకూడదు. గ్రహణానికి ముందు తులసి ఆకులు నీటిలో ఆహారంలో వేసుకొని ఉండాలి. గ్రహణం సమయంలో పదునైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి గ్రహణం సందర్భంగా పవిత్రమైన నదీ తీర ప్రాంతాల్లో జపం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు, గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహమే లేదు. ఇక సూర్యగ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా గర్భిణీ స్త్రీలపై ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా గ్రహణం పట్టడానికి కనీసం 6 గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణం సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు. అలాగే వీరు నదీ తీరాన, సాగర తీరాన, ఎలాంటి సరస్సుల దగ్గర స్నానం లాంటివి చేయకూడదు. కేవలం ఇంట్లో మాత్రమే చేయాలి. అది కూడా గ్రహణం ముగిసిన తర్వాత చేస్తే మరీ మంచిది. ఇక గ్రహణం తర్వాత చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటంటే, గ్రహణం సమయంలో అందరూ ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. ఏ విధమైన ఆహారం తీసుకోకూడదు. తులసి ఆకులపై నీటిని ఉంచితే సూర్యగ్రహణ ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే ఆహార పదార్థాల మీద ఇంకా నీళ్లల్లోనూ గరికను వేసుకోవాలి. సూర్య మంత్రాలను జపిస్తూ ఉండాలి. గ్రహణం తర్వాత ఖచ్చితంగా స్నానం చేసేయాలి. అలాగే పొరపాటున గ్రహణం సమయంలో గర్భిణులు ఏదైనా ఆహారం తీసుకుంటే దాని ప్రభావం అనేది వారికి పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం పరిగణించవలసిన పనులు. కాబట్టి గ్రహణానికి ముందుగానే, ముఖ్యంగా 6 గంటల ముందుగానే అన్ని పనులు ముగించుకోవాలి. సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు పడుకున్నప్పుడు అటు ఇటు కదలకూడదు. అలాగే ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే సూర్యకిరణాలు సూర్యగ్రహణం సమయంలో అతినీల లోహిత కిరణాల వల్ల ఆహార ప్రభావాలపై, ముఖ్యంగా ఆహార పదార్థాల మీద, నీళ్ల మీద బ్యాక్టీరియా అనేది మరింత ప్రభావం చూపిస్తుందని సైన్స్ కూడా చెబుతోంది. అందుకే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణులు గ్రహణం చూడకూడదని, ఒకవేళ చూస్తే వారికి పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక సూర్యగ్రహణం వేళ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని కూడా పెద్దలు చెప్తారు. ఈ సమయంలో ఉపవాసం ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని అందరూ కూడా చెబుతూ ఉంటారు. అయితే గ్రహణం సమయంలో పంచాంగం చూడకూడదు. 3 ఏళ్ల చిన్నారులు నదీ స్నానాలు, సాగర తీర స్నానాలు చేయించకూడదు. గ్రహణాన్ని ఎవరూ కూడా నేరుగా చూడకూడదు.
దీనివల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. ఈ విధమైనటువంటి పరిహారాలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ మహాశక్తివంతమైన సూర్యగ్రహణం రోజున మీ ఇంటి గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు, ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా గ్రహణం అనేది ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజున చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా మనం ఇంట్లో చేసుకునేటటువంటి పరిహారాలకి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మనం సూర్యగ్రహణం సాయంత్రం వేళల్లో ఇక ఇంట్లో ఒక వంటగదిలో కానివ్వండి లేదా పూజా మందిరంలో కానివ్వండి ఈ పరిహారాన్ని ప్రారంభించండి. ముఖ్యంగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి. మన ఇంట్లో జాకెట్ ముక్కు ఉంటుంది కదండి, అట్లాంటి దాన్ని తీసుకోండి. కొంచెం పెద్దదాన్నే తీసుకోండి. ఇక జాకెట్ ముక్కు ఉన్న సైజులో ఇంకా ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొబ్బరికాయను ఉంచండి. కొబ్బరికాయ అంటే ఖచ్చితంగా నీళ్లు ఉన్న కొబ్బరికాయనే మనం ఖచ్చితంగా చెక్ చేసుకొని ఈ విధంగా ఈ ఎర్రని వస్త్రంలో పెట్టాలి. ఆ తర్వాత గల్లుప్పు అనేది పరిహారాలకి చాలా విశేషమైందండి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గల్లుప్పుని మాత్రమే ఈ పరిహారానికి వినియోగించండి. ఇక ఈ వినియోగించిన తర్వాత పరిహారానికి ఇంకా ఎర్రని వస్త్రంలో మీరు ఈ విధంగా కొబ్బరికాయ పెట్టి దాని మీద ఉప్పును వేసి ఇప్పుడు చిటికెడు పసుపు ఇంకా చిటికెడు కుంకుమ వేయండి. అయితే ఆ తర్వాత ఇక లక్ష్మీదేవికి స్వరూపమైనటువంటి గవ్వల్ని కూడా మీ దగ్గర ఉన్నట్లయితే గవ్వల్ని కూడా ఒక 5 గవ్వల్ని మీరు ఇందులో వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత చక్కగా మూట కట్టుకోండి. మూట కట్టుకున్న తర్వాత మీరు భగవంతుడికి నమస్కరించుకోండి. ఈ సమయంలో మీరు దీపం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకోండి. సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ మూటని ఒక మూటలాగా కట్టేయండి. మూటలాగా కట్టేసిన తర్వాత ఇంక మీరు దేవుడి మందిరంలోనే అలాగే ఉంచండి. మీరు ఇంకా వీటికి ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ దీన్ని మీరు అలాగే ఉంచండి దేవుడి దగ్గర. ఉంచిన తర్వాత ఇంకా మరి కాసేపటికి మీరు ఈ వస్త్రాన్ని ఏదైతే మూటలాగా కట్టారో ఆ వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి ఇంటి గుమ్మానికి మేకు కానీ లేదంటే మరి ఇతర తాడు కానీ ఉన్నట్లయితే దానికి చుట్టండి. ఈ విధంగా కట్టేసిన తర్వాత మీరు ఇంకా లోపలికి వచ్చేసి మీ పనిని మీరు యథావిధిగా చూసుకోవచ్చు. సూర్యగ్రహణం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అలాగే ఇంట్లో గంగా జలాన్ని మాత్రం ఖచ్చితంగా చల్లుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం తర్వాత మనం ఈ విధంగా ఇంట్లో గంగా జలాన్ని కనుక చల్లుకుంటే ఉన్న ప్రతికూల ఫలితాలన్నీ కూడా పోతాయి. పైగా ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు కూడా మనం ఈ విధంగా గంగా జలాన్ని కానీ లేదా పసుపు నీళ్ళని కానీ చల్లుకోవడం వల్ల ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత మొత్తానికి మీరు కేవలం ఒక గంటలోనే మీకు ఒక మంచి సానుకూల ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలను మీరు చూడడం జరుగుతుంది. అలాగే ఇది కట్టిన తర్వాత నుంచి మీకు ఇంకా జీవితంలో ప్రతికూల ఫలితాలు అనేవి లేకుండా, కొంచెం నకారాత్మక శక్తులు లేకుండా, ఎలాంటి ఎవరి దృష్టి మీపై ఉండకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఆ తర్వాత మీకు అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.